మరి ముక్తి కావాలి కాదు. సౌండ్ అయితే పోనీ అనిపించదు కష్టాన్ని బట్టి. ఎందుకురా బాబు ఈ తలపోటు అని అనిపించిందని అనిపించిన డబ్బుల కోసం సంసారం గురించి అనిపించదండి. నాకు మాత్రం తృప్తి లేదు, ఎంతైనా కష్టపడుతుంది. సైకిల్ మీద ప్రచారం చేయడానికి ఏమైనా తేడా ఉందా? మరి ఉంది కదండి, ఆటో కూడా డైరెక్ట్ మెయిన్ రోడ్డు పోతాడు. మన పబ్లిసిటీ అయితే మరి లోకల్ ఈదులు దిగుతాం 10 మంది ఆలకింటారు, ఆగుతాం. ఎదర్ సెంటర్కి వెళ్ళి ఆటో కూడా ఆగుతాడా, టైం పాస్కి వెళ్ళిపోతాడు. ఈ మైక్ తో అటాచ్మెంట్ ఏనా మీకు? మైక్ తోటి అయితే 15 సంవత్సరాల నుంచి ఉందండి నాకు. సైకిల్ మీదే తిరుగుతాను. చిత్తరాడ తిమ్మాపురం కూడా వచ్చాను, పళ్ళ డాక్టర్లకు వచ్చాను, కంటి హాస్పిటల్, దేవాలయాలు అన్ని మాయా. మన ఖాళీ లేదంటే ఇంకొకరికి పోతుంది, కానీ నా ఖాళీ ఉంటే బుక్ అయిపోతాను. డేట్లు ఇచ్చేస్తారు, ఫోన్ చేసేస్తారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము పలానా మాకు మైక్ అనౌన్స్మెంట్ కావాలి 2 రోజులు ముందు చేయాలి. నాకు ఆ ఏళ్ళకి దొరకను, ఏదో ఒకటి బుకింగ్ ఉంటుంది ముందు, అలాగే బుక్ చేసుకుంటారు. అబ్బో మరి అదండి. ఇది అప్పుడు 4 రోజులు అయిందండి ఈ పేపర్ ఇచ్చి. అది రికార్డింగ్ నేను చేయించాను. రికార్డింగ్ చేయించుకుని ఇవాళ వస్తున్నానే సార్కి ఫోన్ చేసి ఇవాళ పరిసర గోనాడు వెళ్ళమన్నాడు. వెళ్ళాను. మళ్ళీ లోకల్ తిరగండి అన్నాడు. తిరుగుతాం. రేపు మళ్ళీ కూడా ఆయనకి ఇంకొక ఊరు ఏరియా తిరగాలి, అలాగే ఇరవాడ ఇలా పల్లెటూళ్ళు. అంటే మరి ఈ యాత్రకు వచ్చేవాళ్ళు బుక్ అవ్వాలి కదండి. ఇప్పుడు మీరు కాశీ వెళ్దాం అనుకుంటున్నారు, మనలో మనం ఉదాహరణ, ఆ కాశీ వెళ్దామంటే ఈ పేపర్ చదువుతారు, చదివి మీకు అనుకూలం అయితే బుక్ చేసుకుంటారు. ఆయన ఫోన్ నెంబర్లు ఇచ్చేస్తాడు. సేమ్ ఇంకా డాక్టర్ గారు లాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి. అది అనమాట అండి, అది సేమ్ టు. ఇంకా అదే అండి. ఒకవేళ నాకు ఖాళీ లేదు, ఈ లోపల ఖాళీగా ఉన్నాను అనుకోండి, లైన్ మెన్ ఫోన్ చేస్తాను. అది 1 గంట ప్రోగ్రాం. ఏం సార్ ఏదైనా అవసరం ఉందా అంటాను. ఉందంటే టైం రేపు వస్తున్నాడు లైన్ మెన్ అంటే, బిల్ కలెక్టర్ రేపు వస్తున్నాడు అంటే ఈ రోజు సాయంకాలం చేసేయండి అంటే దివిలో కూరే 800 1000. ఏ రకాలు చేస్తారు మీరు? వ్యాపారాలు, రాజకీయాలు, ఎలక్షన్లు, ఇంకన్నీ A to Z అండి. మనకి రాంది ఏమీ లేదు, అన్నీ చేస్తాను. అసలు మ్యాటర్ మాత్రం ముందు ఇచ్చేస్తే కూడా బ్రెయిన్లోకి ఎక్కేస్తుందండి. మెయిన్ బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది. ఇది ఎలా మాట్లాడాలని జ్ఞానం, రేపు చేసి పోకరం వేళ ఎలాగన్నారు, ఈ పేపర్ ఎలా చదవాలని కంట్లో కిక్ అయిపోద్ది నాకు. ఇది ఎలా చదివితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందా ఉండదా అని మళ్ళీ రిప్లై చేస్తాను. అంటే ప్రచారం చేయడమే కాకుండా మన ప్రచారం వాళ్ళకు కూడా ఉపయోగపడాలి, వాళ్ళకి అట్రాక్షన్ కావాలి. అదనమాట అండి. బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు భోజనాలు ఉన్నాయండి, మీరు సంతాత్మ దేవస్థానాన్ని భోజనాలు పెడుతున్నారు అనుకో, వాళ్ళు 2 కూరలు చెప్తారు. అందరూ కూడా రావాలి, వచ్చి అమ్మవారి ప్రసాదం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఇది ఈ ఎక్స్ట్రా మాటలు వస్తాయండి కొన్ని. చికెన్ సెంటర్ ఉందనుకోండి, అబ్బా ఏం చికెన్ అండి, ఇంకా అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి ఆ మాటలు, ఆ టైం ఆ మూమెంట్లో. అదనమాట నేను. ఇప్పుడు అంటే మీ ప్రచారం జనాలు బాగా ఆకట్టుకుంటుంది. ఇతను వచ్చాడంటే ఏదో ఎంత తెచ్చాడని వాళ్ళు ఒక బ్రైండ్కి ఎక్కుతుంది, ఏదో మంచో చెడ్డో తెస్తాడో అని. అదనమాట. వచ్చాడు అంటే ఏదో ఎంత ఉందో, భోజనాలన్నా ఉండొచ్చు, లేకపోతే ఏదో షాప్ అన్నా ఉండొచ్చు, లేకపోతే కరెంట్ బిల్ కట్టమని వచ్చాడు, లేకపోతే ఇంటి పనులు కట్టమని వచ్చాడు. అంటే ఒకవేళ చికెన్ హోటలే ఉందంటే, చికెన్ హోటల్ ఉందని చెప్పరు, ఆ చికెన్ ఎలా తింటారో, ఎంత టేస్ట్ ఉంటుంది అవన్నీ కూడా వర్ణిస్తారు అనమాట. వర్ణిస్తాం. చికెన్ పలానా సెంటర్ నూతనంగా ప్రారంభించారు, దాన్ని మనకు అందుబాటులో ఉంది, అవి ఎక్స్ట్రాలు వస్తాయండి ఆటోమేటిక్గా అవి. ఆ డైలాగ్ అదనమాట అండి. అంతా తిరిగాను. వయసు ఎంత మీది? నాది వయసు 74 అండి. 74. ఇంగ్లీష్ చాలా బాగానే మాడుతున్నా. అంటే అప్పుడు 5వ తరగతి చదివాం పెద్దల కాలంలో. మీ జనరల్ గా నలుగురిలో తిరగటాన్ని పెట్టే ఆటోమేటిక్గా వచ్చేయండి. దస్తూరి కొద్దిగా బాగోద్దు. అదిగోండి మైక్ మహారాజ్. సైకిల్ కొని ఎన్నాళ్ళైంది? ఈ సైకిల్ కొన్ని ఇలాంటి సైకిల్ మారుతుంటాయండి. అయితే ఎక్సల్ తీసాను, నాకు అంది అందడం వచ్చింది, భారంగా ఉంది. ఓ రోజున ఇలాగే జగ్గంపేట వెళ్ళాను. వెళ్తే అటు నుంచి 6-5 దాకా అక్కడ ఉండిపోయి 6 గంటల బండి ఉంది కదా ఎంచూరు వెళ్దాం అనుకున్నాను. ఈ లోపల కారోడు సింగిల్ రోడ్, అది
కారు సరళం వచ్చేసాడు, బండితోటి అలా పడిపోయాడు. అప్పుడు ఎక్సలేటర్ ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఇంకా ఆ రోజు ఎంత నరకం అనిపించాను. బండి మనకు సుఖం లేదని పక్కన కేటాయించాను. మరి ఇంత వయసులో మరి సైకిల్ తొక్కడం అంటే నాకు ఇది ఆరోగ్యం, ఎక్సర్సైజ్. నొప్పులుగా ఉన్నాయి అనుకోండి, ఏదో టాబ్లెట్ వేసుకోండి, అదనమాట. ఏ రోజైనా కష్టం అనిపించిందా ఇలా? ఏ రోజు కష్టపెట్టదండి, ఇది సుఖం ఇస్తుంది. మధ్యాహ్నం వేసాను, దారిలో భోంచేసాను, క్యారేజ్ కట్టుకుపోయింది, హ్యాపీగా తిన్నాం. వర్షం వచ్చిందని చార్వాలు కట్టాము, అది ఉండి అది మోపు. ఇప్పుడు ఈ టైప్ ప్రచారం ఉంది కదా, ఈ రోజుల్లో కూడా ఇలా మైక్ సెట్ ప్రచారం అయ్యి జనాలు నచ్చుతుందా? నచ్చుతుందండి. ఇప్పుడు అదే షాప్ పెట్టాడండి, ఆడి పబ్లిసిటీ ఏం ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఉన్నాడు, అతను ఎందుకు పెట్టాడేది అసలు ఉదాహరణ చెప్పండి. ఈవేళ ఉచిత మందులు అన్నాడు, ఈవేళ ఉచిత మందులు ఉండి ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలోకి వచ్చి పెట్టాడు. అతనికి పలానా హాస్పిటల్, పలానా సిద్ధార్థ హాస్పిటల్, అక్కడికి వెళ్తే అన్ని ఎముకలకి కీళ్ళకి చేస్తాడని ఈ ప్రజలకి తెలుస్తుంది. ఏ రోజైనా సెలవు పెడతారా కంటిన్యూ? ఇంకా అలాగా సాధ్యం లేకపోతే సెలవు, ఆ రోజు ఏమి లేకపోయినా నేను ఖాళీ కూర్చోను. ఏవో పాత సామాన్లు వేయకుండా, తెలుపు సామాన్లు అవి కుట్లకి వేసేస్తా. ఏది లేదనుకో శుభ్రంగా దిగులు హ్యాపీగా మా ఫ్రెండ్స్తో తిరుగుతాం. అది కూడా ఉంది దిగులే. ఈ పక్కూరండి అంటే ఈ రిపేరీ గడ్డ చేసేవాళ్ళు, క్యాసెట్ మెమరీ కార్డులు చేసేవాళ్ళు, వాళ్ళతోటే పరిశ్రమ వ్యాపారస్తులతోటి. మనం ఈ సౌండ్ ఎట్టుకెళ్ళామంటే రేపు పొద్దున్న మైక్ మనం అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం కదా, అతను పెట్టుకుందాంరా, అతను ఖాళీ ఉండదురా బాబు అని దానిపై రాశాడు చూడండి. 24 hours కూడా ఖాళీ ఉండదండి. ఆ పేపర్ చదివితే మీకు చాలా మ్యాటర్ పెట్టాడు. అందులో నిజంగా ఖాళీ ఉండదా? ఖాళీ ఉండదండి. నాకు రేపు 2 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తాం, మరి తప్పదండి. అది ఎలాగండి, మీకు మాట ఇచ్చినప్పుడు మిమ్మల్ని రమ్మన్నాను 5ంటికి, మీరు రాకపోతే మీరు ఎంత బాధపడతారా? అది ఒక మీకు నా మీద కోపం వస్తుంది కదా. అలాంటి వాడు రావద్దని చెప్పచ్చు కదా. నువ్వు వస్తానని రాపడే మరి సాధ్యం మట్టిగా అయితే ఒకవేళ తప్పదంటే ఇది ఆపడే, అది ఆపడే. అంటే మాట ఎత్తే మాత్రం ఇంకా తప్పదండి. అది మనకి హానికారం జరుగుతుంది, మేలు జరుగుతుంది, పగ వస్తుంది, విరోధం వస్తుంది. అంటే ఒక పద్ధతి ప్రకారం వెళ్ళిపోతున్నారు. అది అన్నమాట. సెటప్ మంచి చిత్రంగా ఉంది. అన్ని సెకండ్ హ్యాండ్ లో కొత్త మొత్తం ఏముండవండి, అన్ని పాత యహూజా కంపెనీ ఇలా సెట్ చేసాం. ఇలాంటివి 2 ఉన్నాయి. ఒకటి ఆటోకి వెళ్తుంది. వాళ్ళు ఇది వరకు అంటే ఇప్పుడు ఇగో ఈ 600 రూపాయల మైకులు వచ్చేసాయి కదా, వాటి వల్ల మనకి రావటం లేదు. అదనమాట అండి. అంటే ఆటో ఉంది, సైకిల్ ఉందా మీకు? ఆటో బయట వాళ్ళు వస్తారండి, ఓ యాప్లీస్ గారు కొనుక్కుంటారు 4 పెట్లు, ఆడికి మైక్ ఉండదు, ఓ యాంపుల్ పేరు, ఓ గొట్టం, ఆడి సెల్లో మాట్లాడేసుకుంటాడు, అది పట్టుకుని పళ్ళు 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 అని అమ్ముకుంటాడు. అలాంటి వాళ్ళు వచ్చిపోరు. అంటే వాళ్ళకన్నా జనాలు మీరంటే ఇష్టపడుతున్నారు. మనమంటే మొత్తం మోపుతోటి వెళ్తాం, సైకిల్ మీద తిరుగుతాం. ఆటో వాడికి ఇచ్చేవరకు ఆటో వాడు ఏం చేస్తాడు, మెయిన్ రోడ్డుని పోతాడు. ఇది అలా కాదు, అలా సందులోకి వెళ్ళి చెప్తాం. ఏదైనా ప్రచారానికి మీరు ఊళ్ళోకి వెళ్తారు కదా, అవును, జనాలు ఆగి వింటారా? మరి ఇన్ని వాళ్ళు ఉన్నారండి, లాంగ్ ఉంటారు, ఇన్ని వాళ్ళు వింటారండి. భోజనాలు ఎంతో మంది నేను రోడ్డు అట్టు వెళ్తాడు, ఎక్కడ ఉన్నాయి భోజనాలు అంటుంటారు నన్ను కస్టమర్లు, ఆరోగ్యం కొరకు. ఒరే బాబు, నేను వెళ్ళకపోయినా, నేను తినకపోయినా, ఒరే పులిమేట్లో భోజనాలు ఉన్నాయి, ఏ క్లాసు చికెన్తో పెడతారట, రేపు అమ్మవారిది వెళ్ళంటారా బాబు అని పూలేస్తాను. కొంచెం లేని వాళ్ళు ఉంటారు కదా, ముక్తి లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగ ఉంటదండి మన ఫ్రెండ్. సో మొత్తం మీకు తృప్తినిస్తుంది ఇది ఇలాగా? అది తృప్తినిస్తుంది, బతుకునిస్తుంది. సో మొత్తం మీద నూకరాజు మీకు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ ఏంటండి, ఇంకెలా కష్టపడతామే హ్యాపీ. ఈ రోజు ఆరోగ్యం బాగోపోతే ఆ రోజు ఆగిపోతాం. ఇంకా ఆరోగ్యం బాగుపడమే ఉంటుంది. ఎక్సర్సైజ్ అండి. అప్పుడే 30-20 కిలోమీటర్లు సైకిల్ దొక్కొచ్చాను. ఆ భోజనం ఉంది కాబట్టి, ఆ దారిలో భోజనం తిన్నాం, హ్యాపీగా దిగులు వచ్చాం, టీ తాగాం, మళ్ళీ ఇంటికి వచ్చాం, టీ తాగాం. మీకు ఆర్డర్ ఇచ్చిన మూలాన్ని ఉన్నాను, లేకపోతే నేను రాత్రి 8 దాకా రాను, దిగుల్లో ఆగిపోతాను. ఈ రికార్డింగ్ కూడా కుట్టుకాడా. అంటే ఒకటి జనాలు ఇప్పుడు పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలు, టీవీలు ఇవన్నీ వచ్చేసినాయి. ఈ టైంలో కూడా మరి మిమ్మల్ని ఇలాగా వాడుకుంటున్నారు, వస్తున్నారండి. డాక్టర్లకు అందటం లేదని కొంతమంది బాధపడుతున్నారు. ఏ రోజన్నాను ఎందుకురా బాబు ఈ తలపోటు అని అనిపించిందని ఒక అనిపించిన డబ్బుల కోసం సంసారం గురించి అనిపించదండి. మరి ముక్తి కావాలి కాదు. సౌండ్ అయితే
పోనిద్దు అనిపించదు కష్టాన్ని బట్టి. అర్థమైందా మీకు? తృప్తి ఉందా? నాకు మాత్రం తృప్తి లేదు, ఎంతైనా కష్టపడతానే. కాదు, ఇలా ప్రచారం చేయటంలోను ఈ ఉద్యోగం ఎలా చేయటం తృప్తి అని ఉందా? నాకు మరి తృప్తి ఏంటంటే జీవనోపాయం పోతుంది, పావుల చేతిలో ఉంటుంది. మరి ఉద్యోగం ఏమిస్తారు నాకు? అదనమాట అండి. చూడండి ఆ డాక్టర్లు ఆ యాక్టర్లు అందరూ కూడా నాయే. సామర్లు కూడా ఎలక్షన్స్ కి మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారా? పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కి నాకు ఖాళీ లేదండి, నాకు ముందు ప్రోగ్రాలు ఉన్నాయి. వాళ్ళు కావాలంటే వస్తారు కానివ్వండి, అంత ప్రచారం వాళ్ళే చేసేసారు కదా, వాళ్ళు మెమరీ కార్డులు ఇట్టే వాళ్ళు చేసేసారు. అయితే వాళ్ళు చేయడం వేరు, రేపు పంచాయతీకి వస్తాయండి. ఇప్పుడు సర్పంచులు ఉన్నారా, నీ మీద నేను నా మీద నువ్వు పోటీలు ఉంటాయి చూసా, అప్పుడు వస్తాయి. ఆటోలు తిరుగుతాయి, వాళ్ళు రికార్డింగ్ చేస్తారు. కాకినాడ ముసలం గుడి దగ్గర ప్రకాష్ అన్నాడు, వాడు వాయిస్ రికార్డింగ్. ఆటోల మీద ప్రచారం చేయడానికి సైకిల్ మీద ప్రచారం చేయడానికి ఏమైనా తేడా ఉందా? మరి ఉంది కదండి, ఆటో కూడా డైరెక్ట్ మెయిన్ రోడ్ పోతాడు. మన పబ్లిసిటీ అయితే మరి లోకల్ ఈదులు తిరుగుతాం, అదనమాట. ఈదులు తిరుగుతాం, 10 మంది ఆలకించారు, ఆగుతాం. ఎదర్ సెంటర్కి వెళ్ళి ఆటో కూడా ఆగుతాడా? టైం పాస్కి వెళ్ళిపోతాడు వాడు, ఆన్ చేసే వెళ్తాడు. ఇది ఇక్కడ అన్న మాటలు అక్కడికి వెళ్ళాక వినబడుతుంది, ఆ ఫస్ట్ మాట వినబడుతుంది.